హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం శివదేవుని కథ ఏంటనేది చూసేద్దామండి. పూర్వము నైమిసారణ్యము సౌనకాదిమునుల నిత్య తపోదీక్షలతోనూ యజ్ఞ యాగాది క్రతువులతోనూ పురాణాది ప్రవచనములతోనూ మహర్షుల వేద మంత్రోచ్చారణలతోనూ శోభాయమానంగా విరాజిల్లుతుండేది. ఆ సమయమందు పురాణ కథలను చెప్పుటయం దారి తేరినవాడును సకల శాస్త్ర పారంగతుడును మునిశ్రేష్ఠుడైన సూత మహర్షి ఒకనాడు అక్కడకు వేంచేశారు. ఆయనను చూడగానే సౌనకాదిమునులందరూ లేచి నిలబడి నమస్కరించి ఆ మహర్షి చుట్టూ చేరి, ఓ మునిశ్రేష్ఠ సూత మహర్షి, చాలా కాలమునకు మీరిటకు వేంచేశారు. మీ ద్వారా కొన్ని సందేహములు తీర్చుకోవాలని ఎప్పటి నుండియో మాకు కోరిక కలదు. వాటిని రూపుమాపి మా జన్మకు ధన్యతను ప్రసాదించండి స్వామి అని వేడుకొన్నారు. ఓ సౌనకాది మునులారా, మీకు శుభములు కలుగుగాక. మీ సందేహము తప్పక నెరవేర్చెదను. అడగండి, ఉచిత రీతిని వాటికి సమాధానం చెప్పి మీ సందేహాలు నివృత్తి చేసేదను అని సూత మహర్షి వారు అభ్యర్థనను అంగీకరించారు. స్వామి, ఈ విశాల విశ్వంలో సమస్త చరాచర జీవరాశి ఎందును మానవ జన్మ మహోత్కృష్టమైనదంటారే, అంతటి గొప్ప మానవ జన్మనెత్తిన మానవులలో పెక్కు మంది పలు కష్టనష్టములకు దుర్భర దారిద్ర్య బాధకు లోనవుతూ పలు బాధలకు లోనవుతున్నారు కదా. వారెంతటి తమ తమ పూర్వజన్మ సుకృత ఫలములను అనుభవించుతున్నానో వారి బాధలు పోయే మార్గమే లేదా? వారందరూ తృప్తిగా తమ జీవితంలో గడుపు భాగ్యమే లేదా? దీనికి ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పండి స్వామి అని ప్రార్థించారు. మునులారా, కలత చెందకండి. మానవులందరికీ తమ తమ పూర్వజన్మ పాప ఫలితముగా సంభవించు పలు బాధలను పోగొట్టుకుంటకు మన శాస్త్రములందు కొన్ని మార్గములు నిర్దేశించబడ్డాయి. అందులో శివదేవుని కథ అత్యంత శ్రేష్టమైనది. సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఏకాదశి కలిసిన సోమవారం మిక్కిలి ప్రాశస్త్యమైనది. సకల జనులకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించి సుఖవంతులను చేయు దివ్యమైన వ్రతమిది. అదే శివదేవుని వ్రత విధానము. వ్రత విధానము చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ చెప్పసాగారు. పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక కుగ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు నివసిస్తుండేవాడు. అతని పేరు శివయ్య. అతని భార్య పేరు రాజేశ్వరి. వాళ్ళు కడు నిరుపేదలు. చాలా కాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు. ఆ దంపతులు వారిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కానీ దారిద్ర్యం వల్ల బిడ్డల్ని సరిగ్గా సాకలేకపోతున్నామే అని ఆ దంపతులు నిరంతరం బాధపడుతుండేవారు. రాను రాను ఆ బిడ్డలు పెరిగి పెద్దవారు. వారి ఆలనా పాలన ముద్దు మురిపాలు తీర్చుకుని స్తోమత రాను రాను దుర్భరమైపోసాగింది. ఒకనాడు ఆ దంపతులు తమ దుస్థితిని గురించి బాధపడుతుండగా శివయ్య భార్యతో, ఆ దారిద్ర్య అవస్థ భరించలేకున్నాము. నేను తిరుపతికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని అక్కడే ఏదైనా వ్యాపకంతో శ్రమపడి డబ్బు సంపాదించుకు వస్తానన్నాడు. అందుకు భార్య రాజేశ్వరి కూడా అంగీకరించింది. బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటుండమని భార్యకు చెప్పి శివయ్య తిరుపతికి కాలినడకన బయలుదేరాడు. వెళ్ళగా వానికి మార్గమధ్యమందు ఒక ముసలి బ్రాహ్మణుడు తారసపడ్డాడు. ఎక్కడకు వెళ్తున్నావని శివయ్యను ప్రశ్నించాడు. శివయ్య తన దీనస్థితిని వివరించి డబ్బు సంపాదనకు తిరుపతి వెళ్తున్నానని చెప్పాడు. అతని మాటలు విన్న వృద్ధుడు, ఓయి వెర్రివాడా, నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన, స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా? నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యాలు కలిగి నువ్వు నీ భార్య బిడ్డలు సుఖపడేలా చేయగల వ్రతం ఒకటి ఉన్నది. అది చెబుతాను, శ్రద్ధగా విను. భక్తితో ఆ వ్రతం ఆచరించి తరించు అన్నాడు. అయ్యా, మీరు నా పాలిట దేవుడిలా తారసపడ్డారు. ఆ వ్రతం ఏమిటో, అది చేయవలసిన విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞుని చేయవలసిందని వేడుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒక చెట్టు నీడకు చేరి కూర్చున్నారు. శివయ్యతో ఆ వృద్ధుడు ఈ విధంగా చెప్పసాగారు. పూర్వం వంగదేశాన్ని సూరసేనుడనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి సుగుణవతి సౌందర్యవతి అగు కుమార్తె ఉండేది. ఆమె పేరు సీమంతిని. ఆమెకు పసితనం నుండి శివదేవుడంటే అపారమైన ప్రీతి. భక్తితో నిరంతరం పూజలు పునస్కారాలు చేస్తుండేది. యజ్ఞవల్యముని సతీ మైత్రేయి ఈ సంగతి తెలుసుకుని ఆ రాకుమారి వద్దకు వెళ్లి సోమవార వ్రత మహత్యాన్ని, ఆ వ్రత విధానాన్ని తెలియచెప్పింది. ఆనాటి నుండి రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తుండేది. సదాశివుని దివ్య కథలను వింటూ ఆయన అందే భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ విద్యాబుద్ధులందు ఆరితేరుతూ యుక్త వయస్కురాలయ్యింది. వంగదేశానికి చేరువలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడను పరిపాలిస్తున్నాడు. ఆ రాజునకు చంద్రాంగదుడనే కుమారుడున్నాడు. అతడు గుణమణి భూషణుడు, సౌందర్య సంపన్నుడు. యుక్త వయస్సు వచ్చిన సుగుణ రాకుమారుడు నాకు వివాహం చేయ నిమిత్తం విప్రులకు వాణి చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను అన్వేషించుటకు అన్య రాజ్యాలకు పంపించాడు. వారు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు. రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని నివేదించి తమ రాకుమారిని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు. రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకే పంపించాడు. ఆ పటాన్ని చూచిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని తెలియజేసింది. ఇరు వర్గాల వారు ఎంతగానో ఆనందించారు. ఒకనొక శుభదినాన వారు వివాహం చేశారు. ఆ దంపతులు అన్యోన్య రాగముతో జీవిస్తున్నారు. అన్యోన్యానురాగాలతో జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది. ఒకనాడు చంద్రాంగదుడు తన మిత్రులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేసరికి ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపించింది. తీవ్రమైన పెను తుఫాను గాలులతోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేస్తూ సముద్ర జలాన్ని అల్లకల్లోలం చేసాగాయి. ఆ సముద్ర పెను తుఫాన్లో చంద్రాంగదుడి నౌక చిక్కుకుపోయి అతలాకుతలమై మునిగిపోయింది. ఆ నౌకలోని వారందరూ నీటిలో మునిగిపోయి ఆర్తనాదాలు చేస్తూ అసువులు బాసారు. చంద్రాంగదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్యముక్కను పట్టుకుని ప్రాణరక్షణకై పలు ప్రయత్నాలు చేసాగాడు. ఇంతలో అతనికి కొంత దూరంలో మనిషి తలతోనూ
పాము శరీరంతోనూ ఉన్న నాగకన్య కనిపించింది. ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో విలసిల్లుతూ వర్ణింపవనలవి జడకాని అందంతో వెలుగుకిపోతున్నది. చంద్రాగదుడికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను, శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను తోచింది. ఏమీ చేయటానికి తోచక అట్లే చూస్తూనే ఆ నాగకన్య చంద్రాగదుణ్ణి తన తోకతో చుట్టి పట్టుకుని తన నాగలోకానికి తీసుకువెళ్లింది. తన ప్రభువైన తక్షకుని ముందు నిలబెట్టింది. అంతటి తక్షకుడు, నాగకుమారి, ఎవరి రాకుమారుడు, ఎందుకు నా ముందు నిలబెట్టావు? నీవేమైనా ఇతన్ని ప్రేమించితివా అని ప్రశ్నించి తన దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతం పూర్తిగా తెలుసుకున్నాడు. అంతటి నాగకన్యతో, ఓ నాగసుందరి, ఇతడు సామాన్యుడు కాడు, మహాపతివ్రత సీమంతుని యొక్క భర్త. ఆ మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడు ఇంకనో చావక మిగిలి ఉన్నాడు. ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు అతనిని సజీవంగా తీసుకెళ్లి భూలోకంలో విడిచిపెట్టి రమ్ము. ఆమె సోమవారం నిరతురాలు, శివభక్తురాలు అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు. ఇక ఇతని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించాడు. వీరి మాటలు వింటున్న చంద్రాంగదుడు ఏమీ పాలుపోక బిత్తరపై చూస్తున్నాడు. వానిని చేరి, రాకుమార, కలవరపడకు, నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు. నీవు చనిపోవనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నిరీక్షిస్తున్నది. నిన్ను నీ రాజ్యానికి చేరువలో భూమిపై విడిచిపెడతారు. వెంటనే బయలుదేరి అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు. సీమంతుని తన భర్త వెళ్లినా నౌక మునిగిపోయిందని, అందరూ చనిపోయారని విన్నా తన భర్త బతికే ఉన్నాడన్న నమ్మకంతో అతడు క్షేమంగా తిరిగి రాగలందుకు శివదేవుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నది. ఇంతకు భర్త జాడత లేక, హే జనని పార్వతీదేవి, మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ? నా భర్త ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడవలసిందని అహోరాత్రులు అన్నాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది. ఒకనాటి రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో సాక్షాత్కరించి, సీమంతిని, కలవరపడుకుని భర్త సజీవుడై ఉన్నాడు, అది త్వరలో నీ చెంతకు చేరుకున్నాడు అని చెప్పి అంతర్ధానమయ్యింది. కలలో అందున ప్రాతకాలపు స్వప్నంలో దేవి సాక్షాత్కరించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకుని భర్త కొరకు ఎదురు చూస్తున్నది. ఆ మన్నాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు సాక్షాత్కరించాడు. దేవి, నీ వ్రతమహత్యం వలనే బ్రతికి బయటపడ్డాను. నాగకన్యను నన్ను రక్షించి తమ రాజు వద్దకు కోల్పోగా ఆ మహనీయుడు నీ ఉదాంతమంతియో తన దివ్య దృష్టితో చూసిన వాడే వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను భూమికి సాగనంపాడు అని చెప్పాడు. ఓ విప్రోత్తమ, వింటివి గదా శివదేవుని వ్రతమహిమ. నీవు నీ గ్రామానికి వెళ్లి నీవు నీ భార్య సోమవారతమ శివదేవుని ఆరాధన చేసి మీ ఇతి బాధలు తప్పించుకుని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్ధిల్లవలసిందన్నాడు. అయ్యా, ఆ వ్రత విధానం ఏమిటో చెప్పి నన్ను కృతజ్ఞుని చెయ్యండి అని శివ ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చిదిద్ది ఈశాన్య భాగాన పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాలుంచి కొబ్బరి ముక్కలలో పంచదార గాని బెల్లం స్వామి నివేదించి కథ చెప్పుకుని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కళ్ళు కద్దుకుని తీసుకోవాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుని ఆరాధించాలి. వ్రతలోపం ఉండను, భక్తిలోపం ఉండరాదు అని చెప్పి ఆ వృద్ధుడు అంతర్ధానమయ్యాడు. తనను ఉద్ధరించడానికే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి వ్రతాన్ని సూచించాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యతో జరిగిన సంగతి యావత్తు తెలియజెప్పాడు. అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో 3 సోమవారాల వ్రతనిష్టగా చేశారు. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు. సిరి సంపదలు కలిగి ఇతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు. కాలక్రమేణా ఏటేటా చేసుకునే ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది. శివదేవుని కరుణ తొలగింది. శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ఆయవారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అలా యథాప్రకారం ఆయవారం చేసుకుంటూ శివయ్య ఒకనాడొక ఇంటి ముందు ఆగి, ఆ భగవతి భిక్షాందేహి అన్నాడు. ఆ మాటలకు, అయ్యా, ఈ రోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము, పూజపేటల మీద ఉన్నాం, లేచి రావడం కుదరదు, ఈ పూటకు వెళ్లి రేపు రండి అని చెప్పింది. ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనని మరిచి అపచారం చేశామని గుర్తు చేస్తున్నాడు. తిన్నగా నదికి వెళ్లి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపేట పీఠంపై కూర్చుని శివదేవుని పూజ చేశాడు. అపచారం మన్నించమని వేడుకున్నాడు. పూజానంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి రావాల్సిందని భార్యను పిలిచాడు. అలసి ఉన్నాను, బద్ధకంగా ఉంది, వేలాపాలా లేని పూజలేమిటిని మొండిగా మాట్లాడింది. ఆ మాటలకు శివదేవునికి ఆగ్రహం వచ్చింది. అందువల్ల ఆమెకు చూపు మందగించింది. ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి, చూశావా, శివదేవుని పట్ల మన నిర్లక్ష్యం చూడటం వల్ల మనకు ఎటువంటి దుస్థితి ప్రాప్తించిందో. ఆయన పట్ల అపచారం, అలక్ష్యం పనికిరాదు. లేచి ఈ రోజైనా పూజ కథాశ్రవణం విను, కాదనుకు అని హెచ్చరించాడు. ఆమెకు జ్ఞానోదయం అయ్యింది. ఆనాటి నుంచి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటుండేవారు. ఇరుగు పొరుగు వారు కూడా వ్రత మహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆరాధిస్తుండేవారు. శివదేవుని వ్రతాచరణ వల్ల అందరూ సుఖజీవునులై ధరించసాగారు. కావున ఈ వ్రతకథ చదివిన వారికి, విన్నవారికి శివుని కరుణ కలిగి సకల ఐశ్వర్యాలు పొంది ధరిస్తారని సూత మహర్షి శౌనకాదులకు బోధించారు. ఇదండి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.